సార్ నమస్తే అండి, మీ పేరండి? నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు అండి. ఓకే సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా సురక్ష అంటూ ఒక ఏదైతే కనుక హెల్త్ ఫైల్స్ అన్ని డిజిటలైజేషన్ చేయడం కోసం బిల్ గేట్స్ గారితో చేసుకున్న ఒప్పందం ఎలా చూడాలంటారు సార్ ఇది? అంటే హెల్త్ ఫైల్స్ని డిజిటైజ్ చేయడం అనేది ఈజ్ అన్ ఎక్సలెంట్ ఐడియా. అన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఉంది అది, మనకి లేదు కానీ అన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఉంది. వే బ్యాక్ 90s మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు మా పరిధిలో మేము చేసుకునేవాళ్ళం. అంటే అప్పుడు డిజిటైజ్ లేదు కాబట్టి ఫైల్స్ రాసి పెట్టుకొని పేషెంట్ రికార్డ్ అంతా ఫైల్లో ఫిజికల్గా రాసుకొని వాళ్ళకి నెంబర్ ఇచ్చి, ఆ నెంబర్ ఈ ఫైల్ మీద ఉంటుంది, ఆ ఫైల్ మా దగ్గరే ఉంటుంది, ఆ నెంబర్ ఒకటే పేషెంట్కి ఇచ్చేవాళ్ళం. అప్పుడే చేసాం అలాగా. కాకపోతే ఇప్పుడు డిజిటైజేషన్ వచ్చింది, తర్వాత ఇంతమంది పాపులేషన్కి ఫిజికల్గా మెయింటైన్ చేయడం కష్టం, అంత రికార్డు మెయింటైన్ చేయడం కష్టం. కాబట్టి ఇప్పుడు డిజిటైజ్ చేయడం అనేది చాలా మంచిది. దానివల్ల చాలా రోగాల్ని మనం పసిగట్టచ్చు, ప్రివెంట్ చేయలేకపోవచ్చు కానీ బట్ మనం ముందుగానే ఎర్లీగా పసిగట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే డయాబెటీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, లాంగ్ స్టాండింగ్, అలాగే హైపర్ టెన్షన్ లాంగ్ స్టాండింగ్. సో అవి ఎలాగా వాటి ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది, పెరుగుతున్నాయా, డిసీజ్ లెవెల్స్ తగ్గుతున్నాయా అనేది మనకి మానిటరింగ్ మెయిన్గా. దీనివల్ల మానిటరింగ్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు, నేను పీడియాట్రిక్ ప్రొఫెసర్ నేను. సో చిన్నపిల్లల్లో వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది, గ్రోత్ పారామీటర్స్, వాళ్ళు సరిగా ఎదుగుతున్నారా లేదా, వాళ్ళ మెదడు ఎదుగుదల ఎలా ఉంది, ఫిజికల్గా ఎలా ఉంది, వాళ్ళ వ్యాక్సినేషన్ స్టేటస్ ఏంటి, వాళ్ళకి వ్యాక్సిన్స్ ఎలాగ ఉన్నాయి. అంటే కొంతమంది పేషెంట్స్, ఇప్పుడు చాలామంది పేషెంట్స్ దగ్గర బుక్స్ ఉంటాయి కానీ కొంతమంది పారేసుకుంటున్నారు, తర్వాత ట్రాన్స్ఫర్ అయినప్పుడు పోతూ ఉంటాయి. సో అలాంటివి కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇది చాలా యూస్ఫుల్, ఇది ఈ మానిటరింగ్కి పనికి వస్తుంది బాగా. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఈ ఇనిషియేటివ్ స్టెప్ ఏదైతే తీసుకుందో దీనివల్ల అవి ట్యాంపర్ అయ్యే అవకాశం ఉందని కూడా, డిజిటల్ ఫైల్స్ వేరే వాళ్ళ చేతులకు వెళ్తే కనుక వాళ్ళు ఏదైనా ప్రయోగాలకు వాడుకునే అవకాశం కూడా ఉందని చెప్పి ఒక వాదన తెర మీద తీసుకొస్తున్నారు. అది ఎంతవరకు నిజం అనుకోవాలి సార్? అది ఎప్పుడైనా ఉంటుంది, ఎప్పుడు ఎనీ సార్ట్ ఆఫ్ డిజిటైజేషన్లో ఆ రిస్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన సెల్ ఫోన్ నెంబర్ల ద్వారా మన డేటా అంతా చౌర్యం చేస్తున్నారు అంటున్నారు. అది ఎలాగో ఇది కూడా అంతే. అది చేయగలిగినప్పుడు ఇది చేస్తారు. సో ఆల్వేస్ పాసిబుల్. దానికి సరైనటువంటి మనం చెక్స్ పెట్టుకోవాలి, దానికి సరైనటువంటి సెక్యూరిటీ మెజర్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మరి మన సెల్ ఫోన్ నుంచి మన డేటా అంతా తీసినోళ్ళు మన ప్రమేయం లేకుండా మన సెల్ ఫోన్ నుంచి మన డేటా తీస్తున్నప్పుడు మరి ఇది కూడా చేయడానికి చాలా మటుకు అవకాశాలు అయితే ఉంటాయి. దాన్ని ప్రాపర్గా దానికి సెక్యూరిటీ మెజర్స్ అనేది 100% సెక్యూరిటీగా మెయింటైన్ చేయాల్సిన అవసరం చాలా వరకు ఉంది. సో ఆ సెక్యూరిటీ మెజర్స్ డెవలప్ అయిన తర్వాతనే దీన్ని పబ్లిక్లోకి తీసుకొస్తే మంచిది, లేదంటే ఇది పబ్లిక్ డేటా రిస్క్లోనే ఉంటుంది. సార్ ఇప్పుడు ఇలాంటి స్టెప్ తీసుకోవటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అసలు ఎందుకోసం అని ఇలాంటి స్టెప్ తీసుకోవాలని ఆలోచిస్తుంది అనుకోవాలంటారు? మెడికల్ ఫైల్స్ అన్ని, అంటే ప్రజల మెడికల్ హెల్త్ ఫైల్స్ అన్ని ఒక చాట డిజిటలైజేషన్ చేయడం వల్ల ఉపయోగం ఏముందంటారు అసలుకి? దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డిసీజ్ సర్వే చేస్తూ ఉంటుంది ప్రతి 10 yearsకి ఒకసారి అట్లా చేస్తాం. ఇది మనం చేస్తూ ఉంటారు. మనకి డిసీజ్ ప్రివలెన్స్ ఎలా ఉంది, ఏ డిసీజ్ పెరుగుతుంది, ఏ డిసీజ్ తగ్గుతుంది, ఇవన్నీ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా. సో అదేంటంటే బ్రాడ్గా జరుగుతుంది, మన ఎవరిది ఏంటి అనేది తెలియదు, బ్రాడ్గా చేస్తారు. అంటే పబ్లిక్ మొత్తం మీద ఇంతమందికి ఇలా ఉంది, ఒక 1,00,000 మందిని చేస్తే వాళ్ళలో 100 మందికి, 1000 మందికి డయాబెటీస్ ఉంది, లేదా 10,000 మందికి డయాబెటీస్ ఉంది 10 years బ్యాక్. ఇప్పుడు ఆ 10,000 20,000 అయింది, అలా చెప్తారు. అంతేగాని ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళకి అనేది అది కష్టము. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చేయాలని ట్రై చేస్తుంది, అది మొత్తం ఇండియా మొత్తం కూడా డిజిటైజ్ చేయాలని. వాళ్ళకి కూడా అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఇది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఉంది. అది ఇండియా మొత్తం డిజిటైజ్ చేసి అందరికి హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఇండియన్ పాపులేషన్ మొత్తానికి ఇచ్చేసి ఆ కార్డు ద్వారా మొత్తం వాడి హెల్త్ రికార్డ్ అంతా మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి ఇనిషియేటివ్ స్టెప్ తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి భరోసా కల్పించబోతుంది అనుకోవచ్చు అంటారు? ఏదైతే కనుక హెల్త్ ఫైల్స్ అనేది ఒక డిజిటలైజేషన్ చేసేసి దానివల్ల ప్రజలకు ఎలాంటి భరోసా కల్పించబోతుంది అనుకోవచ్చు అంటారు? అంటే భరోసా అంటే అది చెప్పలేం కానీ, కాకపోతే డిసీజ్ ట్రెండ్స్ తెలుస్తాయి, ఏ వ్యాధి ఎక్కువ పెరుగుతుంది, దానికి కారణాలు కూడా దాని నుంచి మనం విశ్లేషించవచ్చు. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ దానిలో అన్నీ ఉంటాయి. మన రికార్డులో మన ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, మన ఎక్సర్సైజ్ లెవెల్స్ ఏంటి, మన స్లీప్ లెవెల్స్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి రికార్డులో. సో వాటిని బట్టి ఈచ్ ఫ్యాక్టర్ ఎంత మటుకు కంట్రిబ్యూట్ చేస్తుంది డిసీజ్కి. అంటే వీడు తినే ఫుడ్ని బట్టి వీడికి వచ్చే రోగాలు ఏంటి, వీడు చేసే వ్యాయామాన్ని బట్టి వీడు ఏ రోగాలు తక్కువ వస్తున్నాయి, అలాంటివన్నీ మనం స్టడీ చేయొచ్చు. దానికి చాలా వ్యాస్ట్ పొటెన్షియల్ ఉంది.
దాన్ని మనం చేయగలిగితే బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని నమ్మించగలిగి ప్రజలకి వాళ్ళ సెక్యూరిటీకి ఏమి ఇబ్బంది లేదు అని అది నమ్మకం కలిగించాలి ఫస్ట్. దానికి తగ్గట్టుగా సెక్యూరిటీ మెజర్స్ తీసుకొని చేస్తే మాత్రం ఇది పబ్లిక్ హెల్త్లో చాలా మేజర్ డెవలప్మెంట్ అవుతుంది. అంటే ఏ రాష్ట్రం మిగతా 28 రాష్ట్రాల్లో ఎక్కడ ఏ సీఎం చేయని ఒక సాహసం చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పుకోవాలి ఈ విషయంలో. మరి అలాంటప్పుడు దీన్ని అప్రిషియేట్ చేయొచ్చు అంటారా, లేదంటే కనుక ఇంకా దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు అంటారా? జాగ్రత్తలు తప్పనిసరిగా ఉన్నాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నేను చెప్తుంది అదే, సెక్యూరిటీ అనేది 100% సెక్యూర్గా ఉండాలి. దాన్ని థర్డ్ పార్టీ తోటి ఇవాల్యుయేట్ చేయించాలి. ఈ సెక్యూరిటీ మెజర్స్ ఎంత మటుకు ఉన్నాయి, మనమే చేసుకొని మనమే చెప్తే సరిపోదు. మనమే చేసి ఇది 100% సెక్యూర్ అంటే కాదు. అది థర్డ్ పార్టీ ఇవాల్యుయేషన్ ఒక క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళతోని చేయించాలి. వాళ్ళతోని సర్టిఫికేషన్ చేసుకోవాలి. తెచ్చుకొని తర్వాత సెక్యూరిటీకి గ్యారంటీగా ఉంటే డెఫినెట్గా ఇది మంచి ఇదవుతుంది. అది ఒక మంచి ఇదవుతుంది మనకి. అంటే మరి వైద్య రంగంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉన్నాయంటారు? ఈ డిజిటలైజేషన్ వల్ల వైద్యులకి ఎలాంటి సౌకర్యాలు లభించే అవకాశం ఉన్నాయంటారు? పేషెంట్ పరంగా డీటెయిల్స్ ఈజీగా తెలిసే అవకాశం ఉందంటారా, లేదంటే కనుక ఇంకేమైనా ఉపయోగాలు ఉంటాయి అనుకోవచ్చు అంటారు? డీటెయిల్స్ ఈజీగా తెలుస్తాయి. పేషెంట్ ఎక్కడున్నా కానీ ఆ నెంబర్ ద్వారా మనం వాడి హెల్త్ రికార్డ్ మొత్తం మనం ప్రొక్యూర్ చేయొచ్చు. ఫైల్స్ క్యారీ చేయాల్సిన పని ఉండదు. మనం ఇప్పుడు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక సూట్ కేసు నిండా ఫైల్స్ ఉంటున్నాయి. అవన్నీ కూడా డిజిటైజ్ చేస్తే మనం అన్ని క్యారీ చేయాల్సిన పని ఉండదు. అవి ఎక్కడికి వెళ్ళినా కూడా మన పనికి వస్తాయి. అమెరికా వెళ్ళినా లేకపోతే ఇంకో కంట్రీ వెళ్ళినా కూడా ఈ డిజిటైజేషన్ ద్వారా ఈ కార్డు ద్వారా మనం ఆ రికార్డ్ అంతా యాక్సెస్ చేయొచ్చు. సో అది పేషెంట్కి చాలా బెనిఫిట్. అలాగే డాక్టర్స్కి కూడా ఈజీగా ఉంటుంది వర్క్. మనం ఇప్పుడు మనం ఒక 10 ఊళ్ళు తిరుగుతూ ఉంటాం, 10 ఊళ్ళలో 10 చోట్ల చూపించుకుంటాం. అక్కడ ఏం జరిగింది, అక్కడ ట్రీట్మెంట్ ఏం జరిగింది, అక్కడ ఏమి ఇన్వెస్టిగేషన్ చేశారు, అక్కడ ఏమి స్కాన్లు చేశారు, అక్కడ బ్లడ్ టెస్ట్లు ఏమున్నాయి, అవన్నీ కూడా డిజిటైజ్ చేయడం వల్ల మనకి ఈజీగా దాన్ని ఎక్కడికక్కడ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండి దాన్ని యాక్సెస్ చేయొచ్చు. మనం ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు, రిమోట్ యాక్సెస్ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా చేయొచ్చు. దానివల్ల అది పేషెంట్కి డాక్టర్కి ఇద్దరికి ఉపయోగం. ఎక్కువ పేషెంట్కి ఉపయోగం డాక్టర్ కంటే కూడా. అంటే లాట్స్ ఆఫ్ ఫైల్స్ అనేది క్యారీ చేసే అవకాశం ఉండదు అంటారు. ఇక అది లాస్ ఆఫ్ ఫైల్స్ అనే ప్రాబ్లం ఉండదు. ఈ మనం డిజిటైజేషన్ చేస్తే ఆ లాస్ ఆఫ్ ఫైల్స్ అనేది ప్రాబ్లం ఉండదు. ఓన్లీ మనకి ఇచ్చిన యూఐడి నెంబర్, యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ మనం గుర్తుపెట్టుకొని మనం ఎక్కడైనా సేవ్ చేసుకుంటే ఫోన్లోనే ఎక్కడైనా దాన్ని చేయొచ్చు మనం.